ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా మన అమ్మ దయ వలన సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం పలికించబోతూ ఉన్నారు అంటే గనుక, బిడ్డ ఎందుకు ఏంటి అని ప్రశ్నించకు తల్లి, ఎదురు ప్రశ్నలు వేయకు, మారు మాట్లాడకు, నీ తల్లి చెప్పింది మౌనంగా ఈరోజు ఆచరించి తీరాల్సిందే. నీ తల్లి మీద, నీ దుర్గమ్మ మీద నమ్మకం ఉంటే, నీ తల్లి మాట మీద నమ్మకం ఉంటే ఈరోజు నీ దుర్గమ్మ చెప్పబోతున్న ఈ చిన్న పని నువ్వు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు, తోసిపుచ్చకు, ఏముందులే అంటూ పక్కకి నెట్టేయకు. నీ తల్లి చెప్పింది చెప్పినట్లు తూచా పాటించావు అంటే నీ జీవితం సుడితిరిగిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. మరేమీ లేదు తల్లి. ఈరోజు అమావాస్య సామాన్యమైన అమావాస్య కాదమ్మా తల్లి. రాత్రి 12 గంటల లోపు గ్లాసుడు పసుపు నీటిలో ఇలా చెయ్యి. 90 నిమిషాల్లో నీ కష్టాలన్నీ తీరిపోయి నీ జీవితం మారకపోతే నన్ను అడుగు, నీ దుర్గమ్మను అడుగు, నీ తల్లిని అడుగు. ఆ తరువాత సమాధానం చెప్తాను. ఎందుకు దుర్గమ్మ ఈరోజు ఎలా చేయాలి అని నువ్వు ప్రశ్నిస్తే, నీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే నీ దుర్గమ్మ, నీ తల్లి చెప్తున్న ప్రతి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. చివరిదాకా వినవలసి ఉంటుంది. అప్పుడే నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. నీ దుర్గమ్మ ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇలా హెచ్చరిస్తున్నాను, ఎదురు ప్రశ్నలు వేయకుండా చెయ్యి అని ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. కనుక నీ దుర్గమ్మ చెప్పింది ఈరోజు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగ్గు అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, ఏం చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇందులో ఏదో మర్మం ఉంది. లేకపోతే అమ్మవారు ఇంతలా అసలు చెప్పరు, హెచ్చరించరు. ఇలా అమ్మవారు గనక మన మేలు కోరి, మంచి కోరి ఇలాగే సందేశాలను అందించినప్పుడు, ఇలాంటి సూచనలు జారీ చేసినప్పుడు మనము గనక అందుకుని ఇలా అమ్మవారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దగ్గరకు చేరిపోయాము అంటే, ఎందుకు చేరుకున్నాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయండి బాధలు. మన సకల దరిద్రాలు, సకల కష్టాలు, సకల ఏడుపులు ప్రతి ఒక్కటి చల్లా చెదురైపోతాయి. అమ్మవారు తరిమి కొట్టేస్తారు. మన జీవితంలో మంచి వాటన్నింటినీ కూడా చేర్చుతారు. ఎందుకంటే మన నుంచి దగ్గరకు రావాలి అన్నా, చెడు రావాలి అన్నా మన ఎదురుగా అమ్మవారు ఉన్నారు కనుక మనకు రక్షణ వలయంలో, రక్షణ కవచంలో శ్రీరామ రక్షగా అమ్మవారు మన చుట్టూ మనతో ఉన్నారు. ఏమైనా మనల్ని తాకాలి అంటే ముందుగా అమ్మవారిని తాకాలి కదా. అమ్మవారిని తాకితే ఏవైనా కానీ భరించగలవా? మాడి మసైపోవాల్సిందే. కనుక అమ్మవారు ఈరోజు ఏం చెప్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందేనండి. అమ్మవారి సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది ఏం చెప్తున్నారని. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అవ్వండి. మీ లైక్ అనేది మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అది ఎంతగానో సపోర్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది. అంత మాత్రమే కాదండి, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ సమస్యను తప్పకుండా నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి అర్చన చేయిస్తాను. వారికి కావాల్సింది మీకు అందించుతారు. అమ్మవారు ఖచ్చితంగా ఆశీస్సులతో తప్పకుండా మీ సమస్య నుంచి పరిష్కారం అనేది లభించే తీరుతుంది. 100కు 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా పూజలు చేయాలన్నా, పరిష్కారాలు చేయాలన్నా నేరుగా మీకే అందుతాయండి. పర్సనల్గా మీకు అమ్మవారే వచ్చి చెప్తున్నట్లుగా ఎవ్వరికి తెలియాల్సిన అవసరం కూడా లేదండి. మీకు అమ్మవారే చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో తెలియచేస్తారు. ఎప్పుడైనా సరే కానీ మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా తల్లి దుర్గమ్మ అని పిలిస్తే అంతలోనే అమ్మ మన కళ్ళ ముందు మనకు ఏదో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతారండి. మనం అమ్మ మీద ఎంత నమ్మకం అయితే కురిపిస్తామో అంత నమ్మకం మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మరి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి మీకున్న హ్యాపీనెస్ని, మీకు జరిగిన సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు అమ్మవారు ఏమి సందేశాన్ని
మనతో చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ, నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు, ఎన్ని అగజాట్లు పడుతున్నావో కూడా తెలుసు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావో తెలుసు, కోరిక తీరలేదని ఎంతగా తల్లబడిల్లిపోతున్నావో తెలుసు. అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి దుర్గమ్మ. ఏవి కూడా ముందుకు వెళ్ళటంలేదు తల్లి. అసలు భయమేస్తుంది. జీవితాన్ని తలుచుకుంటేనే గందరగోళంగా అయిపోయిందమ్మా. ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది తల్లి? నా కష్టాలకు కారణం ఏంటి అసలు అంటూ ఎన్నోసార్లు నా దగ్గర బాధపడ్డావు, గుర్తుందా తల్లి? దానికి సమాధానమే ఈరోజు నీ దుర్గమ్మ చెప్పబోతున్నాను కనుక జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా 90 నిమిషాల్లో దూరమైపోతాయి బిడ్డ. అంతటి అద్భుతమైన ఒక ఉపాయాన్ని ఈరోజు నీ తల్లి నీకు చెప్పబోతున్నాను, నీ దుర్గమ్మను నీకు చెప్పబోతున్నాను కనుక మనసారా శ్రద్ధ పెట్టి కనుక నువ్వు విన్నావు అంటే, అర్థం చేసుకున్నావు అంటే ఆ సమస్యలన్నింటి నుండి కూడా నువ్వు 90 నిమిషాల్లో బయటపడతావు అని నీ దుర్గమ్మను చెప్తూ ఉన్నాను. బిడ్డ, నువ్వు తీరాల్సిందేనమ్మా. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దరిద్రాన్ని, కష్టాన్ని, కన్నింటిని నువ్వు ఈరోజు తరిమి కొట్టాలి. ఇది మామూలు అమావాస్య కాదమ్మా, సామాన్యమైన అమావాస్య కాదు. ఇలాంటి అమావాస్య రోజున నువ్వు ఇలా చేశావు అంటే నీ దుర్గమ్మ అనుగ్రహంతో నువ్వు ప్రతి ఒక్కదాన్ని కూడా నీ జీవితంలో నుంచి తరిమి కొట్టేస్తావు. నీ మనసుకు, నీ ఒంటికి, నీ శరీరానికి ఏది చెడు అనిపిస్తుందో వాటన్నింటినీ కూడా నువ్వు తరిమి కొట్టగలవు. ఆ ఉపాయాన్ని నేను చెప్తాను బిడ్డ. నీ దగ్గర స్వయంగా నేనే నీ చేత ఆ ఉపాయం చేయిస్తాను. ఈరోజు సామాన్యమైన అమావాస్య కాదమ్మా, ఒక అద్భుతమైన అమావాస్య, శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు చాలా శక్తితో కూడి ఉంటుంది. అందుకే ఈ రోజున మర్చిపోకుండా నీ దుర్గమ్మ చెప్పినట్లు ఒక గ్లాసుడు పసుపు నీటితో ఇలా చేసావు అంటే నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి, పరారైపోతాయి, కోట్లు వస్తాయి తల్లి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎవరైతే పసుపు నీళ్ళల్లో ఇప్పుడు నీ తల్లి చెబుతున్నట్లు విధంగా చేసుకుంటారో, నీ దుర్గమ్మ చెప్తున్న విధంగా చేసుకుంటారో, అలాంటి వారికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కష్టాల ఊబి నుండి నువ్వు బయటకు రావడం ఖాయం. ఏదైనా సరే నువ్వు భరించలేని కష్టాలు పడుతున్నావు, భరించలేని బాధలను అనుభవిస్తున్నావు. అలాంటి వాటి నుంచి సులభంగా నువ్వు బయటపడాలి. ఈ క్షణం వాటి నుంచి బయటపడితేనే నాకు జీవితం అమ్మా అని ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా, దానికోసమేనమ్మా ఈరోజు నీ తల్లి ఒక ఉపాయాన్ని తీసుకొచ్చాను. ముఖ్యంగా అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు బిడ్డ. ఈ అమావాస్య రోజు నువ్వు చేసే కొన్ని ఉపాయాలు, పరిహారాలు నీకు చాలా మంచి జరుగుతుంది. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, అనుకూలించినప్పుడు, సమయం అనుకూలించినప్పుడు, జనదృష్టి ఉన్నప్పుడు, కనుదృష్టి ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తావు. అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు వీళ్ళ దగ్గరికి వెళ్తావు కదా. వెళ్ళి ఇలా ఉంది అని చెప్పి నీ బాధను చెప్పుకుంటావు కదా. అప్పుడు ఏం చెప్తారు పెద్దవారు? మీ అమ్మమ్మలైతే, నానమ్మలైతే ఏం చేస్తారు? ఈరోజు అమావాస్యమ్మ, చాలా మంచి రోజు తల్లి. మన జీవితంలో నుంచి, మన ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి చెడు శక్తులను, కీడుని, దోషాలను, చెడుని మొత్తం తొలగించుకోవాలి అంటే, దరిద్రాన్ని తరిమి కొట్టాలి అంటే ఈ అమావాస్య రోజున ఒక ఉపాయం చేయి బిడ్డ అంటూ ఏదో ఒక ఉపాయం చెప్తేవారు కావున నీ అమ్మమ్మలు, నానమ్మలు గుర్తుందా నీకు ఆ విషయం? అలాంటి ఉపాయమే ఈరోజు నీ తల్లి నీకు చెప్పబోతున్నాను. నీ జీవితంలో ఉన్న చెడును తొలగించాలని అన్నా, మంచిని ఆకర్షించాలి అన్నా ఈ అమావాస్య అంత మంచి రోజు, ఉత్తమమైన రోజు ఇంకొకటి లేదు బిడ్డ. పౌర్ణమి అమావాస్యల్లో నువ్వు చేసే పనులకు రెట్టింపు ఫలితాలు వస్తాయమ్మా. అన్నీ కూడా ఈరోజు మంచి ఉద్దేశించి చేస్తే నీకు దానికి రెట్టింతల పుణ్య ఫలితం నీకు వస్తుంది. నీ జీవితంలో ఉన్న కన్నీళ్లకు, కష్టాలు తరిమి కొట్టడం అనేది దూరంగా పారిపోవడం నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అమావాస్య అనేది ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది తల్లి. దాన్ని చక్కగా ఉపయోగించుకున్నావే అనుకో, అది నీకు సరిగ్గా పనిచేస్తుంది. లేదంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే కష్టాలు కూడా తప్పవు. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది బిడ్డ, ఆచరించవలసి ఉంటుందమ్మా. ఈరోజు పొరపాటును కూడా మద్యము, మాంసాహారము ఇలాంటివి తినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు కొరకు చెడును చేయకూడదు, చెడు చోటుకి వెళ్ళకూడదు. అంటే మనకు చెడు జరిగే చోట్లకి అసలుకు వెళ్ళకు, పవిత్రంగా ఉండు. ఈరోజు దైవ ధ్యానంలో ఉండు, మంచిని ఆలోచించు, దైవ నామస్మరణలో ఉండు.
నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య అంటే సిరులు కురిపించే రోజు తల్లి. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం బిడ్డ. ఈ అమావాస్య రోజున కూడా కొన్ని పనులు అసలు చేసుకోకూడదు. ఇక ఈ అమావాస్య రోజు చక్కగా తలస్నానం అది చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోవడం, లక్ష్మీదేవిని పూజించుకోవడం, నువ్వు ఆడంబరంగా దైవారాధన చేయాల్సిన పని లేదు బిడ్డ. మనసులో నీకు నచ్చిన దైవాన్ని, ఇష్టదైవాన్ని, లక్ష్మీ అమ్మవారిని, నీ దుర్గమ్మను మనసులో తలుచుకో. ఒక చిన్న దీపం వెలిగించుకో. అమ్మవారి పటం ముందు, నీ ఇష్టదైవం ముందు, నీ దుర్గమ్మ ముందు ఒక దీపాన్ని వెలిగించుకో. మంచి ఫలితం నీకు ఉంటుంది. పసుపు నీళ్ళ పరిహారం అనేది సాయం సంధ్యవేళంలో చేసుకో. ఆ పసుపు నీళ్ళలో ఈ చిన్న ఉపాయం చేశావు అంటే శక్తివంతంగా నీకు పనిచేస్తుంది. వెంటనే చెడును తీసేస్తుంది, మంచినే తెస్తుంది. పసుపు 90 నిమిషాల్లో అంటే నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అద్భుతం జరిగేలా చేస్తుంది. 90 నిమిషాల్లోనే నీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించేస్తుంది. నీ జీవితంలో స్థితిగతులు బాగా లేనప్పుడు, ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కష్టాలుగా మారినప్పుడు, ఆ కష్టాల ఊబిలో పడిపోతూ ఉన్నప్పుడు, కష్టము నష్టము భరించలేక బాధపడిపోతూ ఉంటావు. అలా కష్టాలు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ చిన్న ఉపాయము తప్పకుండా చేయాలి బిడ్డ. కష్టం అంటే ఇప్పుడు నువ్వు ఒక్కటే అని చెప్పుకోలేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క కష్టం ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి సులభంగా పనిచేసే పరిహారం ఈరోజు ఈ పసుపు ఉపాయం నీకు చెప్తాను తల్లి. ప్రత్యేకించి నీ కోసం తీసుకొచ్చాను, నీ కోసం చెప్పాల్సి వస్తుంది. పసుపు గురించి నీకు తెలుసు. మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, దరిద్రాలను దూరం చేస్తుంది, కష్టాలను దూరం చేస్తుంది. పసుపు ఎక్కడ ఉంటే పవిత్రత అక్కడ ఉంటుంది. నీకు తెలుసు. పసుపు అంటే నీ దుర్గమ్మకు ఎంత ప్రాణమో, లక్ష్మీ అమ్మవారికి ప్రాణం, దేవీ దేవతలకు పసుపు అంటే ప్రాణం, ఇష్టం. పసుపు ఎక్కడ ఉంటుందో ఆ పసుపులో సకల దేవతలు కొలువై ఉంటారు. అలాంటి పసుపుతో ఈరోజు ఒక ఉపాయం చేశావు అంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది, దశ తిరిగిపోతుంది, అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. నువ్వు నీ కళ్ళారా చూస్తావు. నీ జీవితాన్నే మార్చేస్తుంది బిడ్డ. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శక్తిని కలిగి ఉంటుంది. అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. ముఖ్యంగా భగవంతుడి దగ్గర ఉంటుంది. దీనికోసం నువ్వు ఒక గాజు గ్లాసులో 3/4 వంతు మంచినీళ్ళను, శుభ్రంగా ఉన్న నీళ్లను, మంచినీళ్ళను తీసుకో బిడ్డ. ఆ 3 వంతుల నీళ్లు ఉన్న ఆ గ్లాస్ ఏదైతే ఉందో అది గాజు గ్లాస్ మాత్రమే అయి ఉండాలి. గాజుకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందమ్మా. నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో ఉన్న చెడును మొత్తం లాగేసేసుకునే శక్తి గాజు గ్లాస్కు ఉంటుంది. కనుక గాజు గ్లాస్ తీసుకుని అందులో కాస్తంత పసుపును వేసుకుని ఇలా నువ్వు ప్రత్యేకించి నువ్వు పసుపును కొనాల్సిన పని లేదు తల్లి. నీ ఇంట్లో నువ్వు వాడుతున్న పసుపే నువ్వు ఉపయోగించుకోవచ్చు. భగవంతుడి పూజకు నువ్వు వాడుతున్న పసుపుని ఇక్కడ నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఈ పసుపు నీళ్లు కలిపేశాక వీటిని చేతితో పట్టుకో. ఈ నీటిని నారాయణునిగా చెప్తారు కదా. నీరు అంటే నారాయణుడే, పసుపు అంటే నారాయణునికి ప్రీతి, నీ దుర్గమ్మకు ప్రీతి, లక్ష్మీ అమ్మవారికి ప్రీతి, సకల దేవతలకు ప్రీతి. అలాంటి పసుపు నీళ్ళలో దేవుడికి ఇష్టమైన పసుపు, శక్తివంతమైనది ఈ పసుపు. ఈ గ్లాసు ఎంతో కొంత చెడును కూడా తీసేస్తుంది. అందుకేనమ్మా ఎప్పుడు కూడా గాజు గ్లాసును నువ్వు వాడాలి. అలా ఆ గాజు గ్లాసులో పసుపు కలిపావో, నీటిలో ఆ పసుపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది చెడునంతా కూడా లాగేస్తుంది, తీసేస్తుంది. కనుక చేతిలో పట్టుకుని నీకు ఏదైతే కష్టం ఉందో, ఎంత బాధపడుతున్నావు, ఎంత కష్టం ఉందో, ఎంత అప్పు ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత నొప్పి ఉందో అదంతా కూడా పసుపు నీళ్లకు ఎలా చెప్పు బిడ్డ. ఒకటే చెప్పాలి, పసుపు నీళ్ళు అంటే దైవానికి చాలా ఇష్టం. ఇష్టదైవాన్ని మనసులో తలుచుకో, నీ దుర్గమ్మను మనసులో తలుచుకో, లక్ష్మీ అమ్మవారిని మనసులో తలుచుకో, నారాయణుని మనసులో తలుచుకో. ఎందుకంటే వీరందరికీ కూడా పసుపు అంటే ఎంతో ఇష్టం. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళందరూ ఉంటాం. నువ్వు కోరిన పదవి నువ్వు సొంతం చేసుకుంటావు. అలా గ్లాసు నీటిని పట్టుకుని నీ కష్టము, నష్టము, బాధ అన్నీ కూడా పసుపు నీళ్ళతో చెప్పుకో.
నీ దుర్గమ్మకు మనసులో తలుచుకో. అలాగే నీ దుర్గమ్మ మీద భారం వేయి. నేను ఈ పరిహారం చేస్తున్నాను, ఖచ్చితంగా ఫలితం వచ్చేలాగా చూడు తల్లి. నా కష్టాలన్నీ పోవాలి, నాకు మంచి జరగాలి, మంచి కలిసి రావాలి అని సంకల్పం చెప్పుకో బిడ్డ. ఆ తరువాత ఆ పసుపు నీళ్లను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే మురికి కాలువలో కానీ లేదా ఒక చెట్టు మొదట్లో అయినా నువ్వు పోసేయాలి. ఆ పసుపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీ సంకల్పం చెప్పుకున్న తర్వాత, నీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ నీటిని దూరంగా పడేయాలి బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దీనివల్ల ఏంటి అంటే నీకున్న మానసిక అశాంతి తొలుగుతుంది. నీ ఇంట్లో ఉన్న చెడు అంతా బయటికి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో నీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకు దుర్గమ్మ నాకు ఎన్ని కష్టాలు, నేను ఏం చేశాను అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో అడిగావు కదా బిడ్డ. కొన్ని కర్మలు ఉంటాయి, వాటిని భరించక తప్పదు. అవి వస్తాయి, నువ్వు అనుభవించాలి. వాటి నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. కానీ మరి భరించలేని బాధ ఎక్కువైనప్పుడు నీ దుర్గమ్మ ఉన్నాను బిడ్డ, నీ తల్లిని ఉన్నాను. నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి అంటే రాత్రి 12 గంటల లోపు, ఈ అమావాస్య గడియలు ముగిసేలోపు ఈ పసుపు నీటితో ఇలా చేశావు అంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది. అంత మాత్రమే కాదు, నీ సమయం కూడా, చెడు సమయం ఏదైతే ఉందో మంచిగా మారుతుంది. పరిస్థితులు, గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే కష్టాలు, నష్టాలు అన్నీ దూరమైపోతాయి. కష్టాల ఊబిలో నుంచి, కన్నీటి ఊబిలో నుంచి బయటపడిపోతావు. అమావాస్య రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్ని ఉపాయం చేశావు అంటే 90 నిమిషాలలోనే ఫలితాలను నువ్వు చూస్తావు తల్లి. ఈ పరిహారం చేసిన తర్వాత నీకే తెలుస్తుంది, నీకే అర్థమైపోతుంది కూడా నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎంతలా మార్పు వచ్చింది అనేది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. కనుక మరచిపోకు, ప్రయత్నించు, మంచి ఫలితమే వస్తుంది. చెడునంతా తీసేస్తుంది. రాదు అని మాత్రం అనుకోవద్దు, అంతా జరుగుతుంది. నా దుర్గమ్మ, నా తల్లి నాకంతా మేలు చేస్తుంది, మంచి చేస్తుంది అని నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా నువ్వు కొండంత ఫలితాన్ని నువ్వు అందుకుంటావు బిడ్డ. నమ్మకం లేని చోట నువ్వు ఏం చేసినా కూడా వృధానే. కనుక నమ్మకం ఉంచుకొని నీ తల్లి మీద, నీ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచుకొని చేశావు అంటే నీ జీవితంలో నీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం, దరిద్రం మొత్తం, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా దూరమైపోతాయి. నీ దుర్గమ్మ వాటిని తరిమి తరిమి కొడతాను, నీ నుంచి దూరం చేస్తాను. ఇక మీదట నీకు అన్నీ కూడా బాగుంటాయి, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా, నచ్చింది కదా. మరి నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అవ్వండి. మరి ఈరోజు అమ్మవారు చెప్పిన పరిహారాన్ని తప్పకుండా మనందరము చేసుకుని మన ఇంట్లో సుఖ సౌకర్యాలు, సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించమని ఆ తల్లిని మనందరము కూడా మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తల్లి కరుణా కటాక్షాల కోసం ప్రార్థిద్దాం. అమ్మవారి దయ ఉంటే ఇంకేం కావాలండి. ఆ తల్లి మనందరికీ కూడా మన జీవితంలో వసంతాలను పూయించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, రేపు శుక్రవారం లోపు మన జీవితంలో గొప్ప ఆనందం కలగాలని వేడుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.